ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 31. అక్షర, నీకోసం ఎక్కడా అని వెతకాలి. ఈ 2 years నీకోసం చూడని ప్లేస్ అంటూ లేదు. ఎవరికి తెలియకుండా ఎక్కడున్నావే. నువ్వు పక్కన ఉంటే తెలియలేదు, నువ్వు లేకపోతే ఇంత నరకంగా ఉంటుంది అని అంటూ బార్లో కూర్చొని బాటిల్ మొత్తం ఆపకుండా తాగేస్తూ ఉన్నాడు అరవింద్. సార్, బార్ క్లోజింగ్ టైం అంటూ వెయిటర్ వచ్చేసరికి తాగినవాడు కాస్త తోలుతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అలానే మత్తులో డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఈ 1 year డ్రింక్కి బాగా అలవాటు పడిన అరవింద్ ముందు కోపంతో మొదలుపెట్టిన ఇప్పుడు బాధను మర్చిపోవటానికి వ్యసనంగా మార్చుకున్నాడు. అలాగే తాగి తోలుతో డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చిన అరవింద్ మెల్లగా స్టెప్స్ ఎక్కుతూ రూమ్లోనికి వెళ్తూ ఉన్నాడు. అరవింద్, ఈరోజు తాగి వచ్చావా అని అడిగారు వైదేహి గారు. మమ్మీ, నువ్వు ఇంకా పడుకోలేదా? అయినా ఇప్పుడు తాగకుండా నాకింకేం మిగిలింది? నువ్వు కావాలి అని పెళ్లి చేశావు, నేను కావాలి అని అనుకున్నా, కానీ ఆ దెయ్యం నన్ను వదిలి పారిపోయింది, నన్ను కాదు అని వెళ్ళిపోయింది అన్నాడు అరవింద్. అరవింద్, భోజనం చేద్దువు పద, ఇలా ఆకలితో పడుకోకూడదు అన్నారు వైదేహి గారు. ఆకలి లేదు మామ్, నాకేమీ వద్దు, నాకు ఎవ్వరూ వద్దు, అసలేమీ వద్దు అంటూ అలానే రూమ్లోనికి వెళ్ళిపోయి బెడ్ మీద పడిపోయాడు అరవింద్. అమ్మా, చూసావా, వాడు ఏం చేస్తున్నా మౌనంగా ఉంటే అలానే ఏడవాలి. ఎక్కడికో వెళ్ళి 10 రోజులు ఉండి రావటం, ఇలా తాగటం, ఇలానే ఉంటే వాడు ఏమవుతాడో అని భయంగా ఉన్నది. ఎప్పుడైనా నేను చెప్పేది సీరియస్గా తీసుకో అమ్మా. మనల్ని ఇక్కడ ఇలా ఉంచిన ఆ మహాతల్లి అక్కడ హ్యాపీగా ఉండే ఉంటుంది అన్నది జయ. అక్షర, యూ చిటెడ్ మీ. నాతో ఉంటాను అని ప్రామిస్ చేసి నన్ను వదిలి వెళ్ళిపోయావు. నిన్ను వదలను, ఎక్కడ ఉన్నా నిన్ను మాత్రం వదలను అంటూ మత్తులో మాట్లాడుతూ ఉన్నాడు అరవింద్. ఆ చీకట్లో పడుతూ ఉన్న వర్షాన్ని చూస్తూ అలానే పక్కకు నిలబడి బయటపడుతూ ఉన్న వర్షాన్ని చూస్తూ ఉన్నది అక్షర. అరవింద్, ఎందుకు నన్ను ఇలా ఎవ్వరూ లేనిదాన్ని చేసి నీ జ్ఞాపకాలతో నన్ను చిత్రవద చేస్తున్నావు? నిన్ను మర్చిపోవటానికి ఎంత ట్రై చేస్తూ ఉన్నా పదే పదే గుర్తుకు వస్తున్నావు. నువ్వు చేసిన వాటిని మర్చిపోగలను, కానీ నీ వల్ల దూరమైన నా బిడ్డను నేను మర్చిపోలేను. ఐ హేట్ యు అరవింద్, ఐ హేట్ యు ఎలాట్. మళ్ళీ లైఫ్లో నిన్ను కలవను అని అనుకున్నది అక్షర. నెక్స్ట్ డే మార్నింగ్ డెవిల్ డెవిల్ అంటూ వచ్చి తన కాళ్లను చుట్టుకుపోయిన 4 ఏళ్ల చిన్నారిని చూసి నవ్వుతూ చేసే పని ఆపేస్తూ, ఏమైంది అరవింద్కి ఈరోజు ఇలా ఏడుస్తూ వచ్చాడేమిటి అంటూ తన ముందు కూర్చుంటూ అడిగింది అమృత. డెవిల్, మళ్ళేమో నన్ను మమ్మీ స్కూల్కి పంపిస్తాను అంటే నేను వెళ్ళను అని వచ్చేశాను. నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఆలుకుంటాను అన్నాడు చిన్నారి అరవింద్. అరవింద్, ఇప్పుడు వస్తావా లేదా? స్కూల్కి టైం అవుతుంది అన్నది కీర్తన. నేను లాను, డెవిల్ ఆంటీతో ఆడుకుంటాను అన్నాడు చిన్నారి అరవింద్. అమృత, నువ్వైనా చెప్పవా? నిన్నటి నుంచి స్కూల్ అంటే ఇదే వరుస, ఇప్పటికే 1 year వేస్ట్ అయింది అన్నది కీర్తన. అరవింద్, నేను కూడా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాను కదా, అప్పుడు ఒక్కడికే బోర్ కొడుతుంది. అయినా స్కూల్లో నీకు కొత్త ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ ఇంకా నిన్ను ఎక్కువ ఆటలు ఆడిస్తారు, నిన్ను చాలా బాగా చూసుకుంటారు. మమ్మీని ఏడిపించకుండా బుద్ధిగా స్కూల్కి వెళ్ళాలి, సరేనా అంటూ అమృత అనేసరికి బుద్ధిగా తల ఊపుతూ ఉన్నాడు చిన్నారి అరవింద్. మీ ఆంటీ చెప్పింది కదా, ఇప్పుడు పద, టైం అవుతుంది, తర్వాత వస్తాను అమృత అంటూ అరవింద్ను తీసుకొని వెళ్ళిపోయింది కీర్తన. అరవింద్, నీతో మాట్లాడాలి, ఇలా వచ్చి కూర్చో అన్నారు వైదేహి గారు. మామ్, టాక్ టు యూ లేటర్, ఐ హ్యావ్ టు గో అన్నాడు అరవింద్. అరవింద్, సీరియస్ అండ్ యూ హ్యావ్ టు లిజన్ దట్ అన్నారు వైదేహి గారు. అంటూ నెట్టూరుస్తూ వచ్చి వైదేహి గారు ఎదురుగా కూర్చున్నాడు అరవింద్. అరవింద్, నువ్వు చేసేదేమీ నాకు నచ్చటం లేదు. అక్షర కోసం చూస్తున్నావు, ఇట్స్ ఫైన్, కానీ తను దొరకలేదు అని ఇలా నీకు నువ్వు దూరం అవుతున్నావు. ఫస్ట్ బాధకి మందు అనుకున్నావు, ఇప్పుడు అది లేకుండా ఉండలేకపోతున్నావు. ఇలానే ఉంటే తర్వాత ఏమిటి? నువ్వు అలా రోజుల తరబడి తిరగటం, నచ్చినప్పుడు ఇంటికి రావటం, అలా తాగటం ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫేర్ అరవింద్. మన లైఫ్ మనకు ఎంత ముఖ్యమో మనల్ని నమ్ముకున్న వాళ్ళ లైఫ్ కూడా అంతే ముఖ్యం. కానీ నువ్వు నీకు అప్పగించిన వర్క్ కూడా నెగ్లెక్ట్ చేసి ఇలా అవుతున్నావు అన్నారు వైదేహి గారు. మామ్ అన్నాడు అరవింద్ అసహనంగా. అరవింద్, ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీథింగ్. పర్సనల్ లైఫ్ ఎంత ముఖ్యమో మనం నమ్ముకున్న ప్రొఫెషన్ కూడా అంతే ముఖ్యం. ఇప్పటికే నువ్వు చాలా నెగ్లెక్ట్ చేశావు, కానీ తల్లిగా నువ్వేం చేసినా నీ బాధ చూడలేక మౌనంగా ఉన్నాను. కానీ
మేనేజింగ్ డైరెక్టర్గా మాత్రం కాదు. నీ వల్ల ఇప్పటికే చాలా లాస్ వచ్చింది. ఈజ్ ఇట్ టైమ్ ఫర్ యూ. నువ్వు మళ్ళీ నీ రెస్పాన్సిబిలిటీస్ టేక్ ఓవర్ చేయాలి. ఇది అమ్మగారి రిక్వెస్ట్ కాదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నష్టం వస్తే నిలబడి చూపించాలి, కానీ పడిపోయి ఓటమిని ఒప్పుకోకూడదు. ఈ వైదేహి కొడుకు అంటే ఎలా ఉండాలి? గెలుపును ఎంజాయ్ చేయటమే కాదు, ఓటమిని ఒప్పుకోవటం కూడా తెలియాలి. అప్పుడే దేన్నైనా సాధించగలం. అది గెలుపైనా అక్షరానైనా అన్నారు వైదేహి గారు. మరో ప్రక్క, ఇలా ఇంకెన్ని రోజులు నేను వెయిట్ చేయాలి? నా లైఫ్ ఇలా ఉండటమేనా? నాకిదేమీ నచ్చటం లేదు. ఇక ఇవన్నీ కాదు, ఇప్పుడు నువ్వు అనుకున్నట్టే అరవింద్ ఆస్తి పవర్ మొత్తం నీకు వచ్చేసింది. ఇంకెందుకు నేను అరవింద్ దగ్గర యాక్ట్ చేయాలి? ఇదంతా నీ సొంతమైతే నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావు కదా విశాల్, ఇంకెప్పుడు చేసుకుంటావు అని అడిగింది నయని. బేబ్, ఇంకా పూర్తిగా రాలేదు. పవర్ వస్తే సరిపోతుందా? పవర్ ఆఫ్ అటార్నీ ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నది. నా కోసం ఇన్నాళ్ళు యాక్ట్ చేశావు, ఇంకొన్నాళ్ళు చేయలేవా? అరవింద్ను నువ్వు పెళ్లి చేసుకుంటే ఆస్తి నీది, నువ్వు నాదానివి. తర్వాత అరవింద్ని జయాన్ని పైకి పార్సల్ చేస్తే వైదేహి ఆటోమేటిక్గా పోతుంది. తర్వాత ఈ ఆస్తికి అఫీషియల్ వారసులం మనమే కదా. దీనికోసమే ఇంత ప్లాన్ చేసి అక్షర అరవింద్ విడిపోయేలా చేశాం. ఇంకా అరవింద్ నిన్ను పెళ్లి చేసుకోవటమే కదా బ్యాలెన్స్. ఆ వైదేహి ఈ పెళ్లికి ఒప్పుకోవటం లేదు. నువ్వే అరవింద్ను ఒప్పించాలి బేబ్ అన్నాడు విశాల్. విశాల్, కానీ ఆ అక్షర నువ్వు దాని మీద మనసు పడ్డావు అనేసరికి నిన్ను నమ్మేసింది కదా. కానీ దానికేమీ తెలుసు ఇదంతా మన ప్లాన్ అనేది. నాకు లవర్ ఉన్నాడు అని తెలుసుకున్నది, కానీ ఆ లవర్ నువ్వే అనేది మాత్రం తెలుసుకోలేకపోయింది. దానికోసం చాలా యాక్ట్ చేశావు అన్నది నయనే. తప్పలేదు బేబ్, కొన్ని కావాలి అంటే ఇలానే చెయ్యాలి. మొత్తానికి మనం అనుకున్న దానిలో 70% కంప్లీట్. జస్ట్ 30% కూడా అయిపోతే ఇంకేమీ లేదు అంటూ విశాల్ నవ్వుతూ ఉంటే నయని కూడా నవ్వింది. సడన్ గా డోర్ ఓపెన్ అయ్యేసరికి ఇద్దరు షాక్తో నిలబడి అరవింద్ లోనికి రావడం చూసి షాక్గా చూస్తూ ఉన్నారు. అరవింద్ ఇక్కడేం చేస్తున్నాడు? మా మాటలు ఏమైనా వినేశాడా అనే టెన్షన్లో ఇద్దరు పోయేలా ఉన్నారు. అరవింద్ నేరుగా లోనికి వస్తూ ఉంటే, అరవింద్ నువ్వేమిటి ఇక్కడ, నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు విశాల్. అరవింద్ నేరుగా వచ్చి తన సీట్లో కూర్చుంటూ, నౌ ఆన్వర్డ్స్ నా వర్క్ నేనే హ్యాండిల్ చేస్తాను. విశాల్, నువ్వు నీకు అప్పగించిన వర్క్ హ్యాండిల్ చేయి అని అన్నాడు. అరవింద్, నువ్వు అసలే బాధలో ఉన్నావు, ఈ టైంలో ఇదంతా నీకెందుకు, పర్వాలేదు, ఐ కెన్ మేనేజ్ అన్నాడు విశాల్. నాట్ ఎట్ ఆల్ విశాల్, దిస్ ఈజ్ మై ప్రొఫెషన్ అండ్ పర్సనల్ లైఫ్కి దీనికి సంబంధం లేదు. ఐ కెన్ సెట్ లీవ్ దిస్ ప్లేస్ అన్నాడు అరవింద్. విశాల్ కోపాన్ని పెదవు చాటునే దాచేస్తూ షూర్ అరవింద్ అంటూ వెళ్ళిపోయాడు. అరవింద్, హ్యాపీ టు సీ యూ. నిన్ను ఇలా చూస్తున్నందుకు హ్యాపీగా ఉన్నది. నీకోసం రావాలి అని అనుకున్నాను, నన్ను మీ మామ్ రానివ్వరు అని ఆగిపోయాను. నిన్ను చూస్తున్నందుకు ఆనందంగా ఉన్నది అన్నది నయని. నయని, దిస్ ఈజ్ ఆఫీస్ అవర్స్, సో నువ్వు నీ వర్క్ మాత్రమే చూసుకుంటే బెటర్ అన్నాడు అరవింద్. ఓకే అరవింద్ అంటూ బయటకు వచ్చేసింది నయని. విశాల్, వాట్ ఈస్ దిస్? అరవింద్ ఇంకా రాడు అని అనుకుంటే ఇప్పుడు వచ్చాడు, మనం ఏం చెయ్యాలి అన్నది నయని. నయని, యాజ్ ఇట్ ఈజ్ మన ప్లాన్ ఇంప్లిమెంట్ చెయ్యే. అరవింద్ మనసులో అక్షర పోయి నువ్వు రావాలి, నిన్నే పెళ్లి చేసుకోవాలి. దెన్ వీ కెన్ డూ ఎనీథింగ్. కానీ మనం అనుకున్నది మాత్రం కావాలి అన్నాడు విశాల్. అంకిత్, ఇప్పుడైనా నువ్వు పెళ్లికి ఒప్పుకుంటావా? ఇన్ని రోజులు అంటే నిన్ను ఫోర్స్ చేయలేదు, బట్ నౌ దిస్ ఈస్ టైమ్ ఫర్ దట్ అన్నది రేఖాదేవి. మామ్, చెప్పాను కదా, నా లవ్ను గెలిపించుకునే ఛాన్స్ నాకు వచ్చింది అండ్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నాకు అక్షర కావాలి. తాను ఎక్కడ ఉన్నా తనను పట్టుకుని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. ఇలా ఓడిపోయిన వాడిలా ఉండటం నాకు ఇష్టం లేదు. గెలవాలి, నా ప్రేమను గెలిపించుకుంటాను. నేను అక్షరానే పెళ్లి చేసుకుంటాను అండ్ దట్స్ ఇట్ అంటూ స్థిరంగా చెప్పాడు అంకిత్. అమృత, రేపు మా వెడ్డింగ్ యానివర్సరీ, నువ్వు రేపు మా ఇంటికి డిన్నర్కి రావాలి అన్నది కీర్తన. కీర్తన, డోంట్ థింక్ అదర్వైజ్, నేను ఎక్కడికి రాను. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్, ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ అన్నది అమృత. టెవెల్, నువ్వు మా ఇంటికి లావా? నువ్వు లేకపోతే నేను నీతో ఆలుకోను అన్నాడు చిన్నారి అరవింద్. అమృత, పరిచయం అయిన కొంతకాలంలోనే ఇంతలా దగ్గరయ్యావు. నిన్ను మాలో ఒకదానివి అని అనుకుంటున్నాము. మాది లవ్ మ్యారేజ్. మాకంటూ మా వాళ్ళ సపోర్ట్ లేదు. ఈరోజు మేము ఇలా హ్యాపీగా ఉన్నాము అంటే నువ్వే రీజన్. నువ్వు కూడా కాదు అంటే మేము అప్సెట్ అవుతాం. మా కోసం కాకపోయినా అరవింద్ కోసమైనా రావచ్చు కదా అన్నది కీర్తన.
డెవిల్ ఆంటీ, నేను ఏలుస్తాను అన్నాడు అరవింద్. అరవింద్ అంటూ అక్షర తన బుగ్గలు పట్టుకుని లాగుతూ, సరే నీకోసం వస్తానులే, అలా ఫేస్ పెట్టకు సరేనా అనేసరికి కీర్తన కూడా హ్యాపీ ఫీల్ అయ్యింది. నైని, రేపు కలకత్తా మీటింగ్కి నువ్వు అరవింద్ వెళుతున్నారు. వెళ్ళాలి. అక్కడ నువ్వేం చేస్తావో తెలియదు. అరవింద్ నీతో ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యేలా సెడ్యూస్ చెయ్యి. మీ పెళ్లి జరగాలి అంటే ఇదే మంచి అవకాశం అన్నాడు విశాల్. విశాల్, కానీ అరవింద్ నాకు అస్సలు ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు. నేను ఎలా తనతో ఫిజికల్గా మూవ్ అవ్వగలను? నేను ఏం చేసినా కూడా నన్ను టచ్ చేయటం లేదు అన్నది నైని. అందుకనే కదా నీకు చెప్పేది, నువ్వే చేయాలి. అండ్ డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నాడు విశాల్. అరవింద్, ఎక్కడికో వెళ్తున్నట్టుగా ఉన్నావు అని అడిగారు వైదేహి గారు. హా మామ్, కలకత్తా 2 డేస్లో రిటర్న్ వస్తాను అంటూ అరవింద్ అంటూ ఉండగానే అరవింద్ అంటూ లోనికి వచ్చింది నైని. అరవింద్, నేను రెడీ, వెళదామా? నమస్కారం ఆంటీ, ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడిగింది. ఒకప్పటి వైదేహి అయితే కొట్టి సమాధానం బాగా చెప్పేది. కానీ ఇప్పటి వైదేహి కాబట్టి చూసినా చూడనట్టు మొహం తిప్పేసుకుని లోనికి వెళ్ళిపోయారు. అరవింద్, ఆంటీకి నేను ఇక నచ్చను, నన్ను కనీసం మనిషిలా కూడా చూడటం లేదు అన్నది నైని. ఒకప్పటి అరవింద్ అయితే తను పడే బాధకు కన్సోల్ చేస్తూ ఓదార్చేవాడు. కానీ ఇప్పటి అరవింద్ తన బాధను ఎవరికి పంచుకోలేక అలా ఉన్నవాడు. మరి ఒకరి కోసం ఏం ఆలోచిస్తాడు? నైని, ఇట్స్ గెటింగ్ లేట్, కమ్ ఫాస్ట్ అంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఛ, అప్పుడే నయం, నేను ఏడిస్తే నన్ను ఓదార్చేవాడు. కానీ ఇప్పుడు అస్సలు పట్టించుకోవటమే మానేశాడు. ఇలా ఉంటే నేను ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనేసి ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళి కారు ఎక్కేసింది నైని. కీర్తన, ఏమైంది? మీ ఫ్రెండ్ వస్తాను అన్నారా, లేదు అంటే రానన్నారా అని అడిగాడు ప్రమోద్. వస్తాను అన్నది ప్రమోద్, కానీ ఒప్పించడానికి నాదేమీ లేదు, అంతా అరవింద్నే, వాడు అడిగేసరికి ఒప్పుకున్నది అని చెప్పింది కీర్తన. కీర్తన, ఆ మనిషి చాలా వియర్డ్గా కొత్తగా ఉంటారు. అందరితో బాగానే ఉంటారు, మగవాళ్లను చూస్తే మొహం మార్చేస్తారు. ఇలా ఉండటానికి కారణం ఏమిటో, ఏమై ఉంటుందో అన్నాడు ప్రమోద్. లైఫ్లో తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్, తనకు ఎదురైన వాళ్ళు తనను అలా మార్చేశారు. ఇంతవరకు తన లైఫ్ గురించి ఎవరికి చెప్పుకోవటానికి ఇష్టపడలేదు. మనం అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు? ప్రమోద్, రేపైనా అన్నయ్యకు కాల్ చేసి రమ్మని చెప్పవచ్చు కదా. ఎవ్రీ ఇయర్ వచ్చేవాడు, లాస్ట్ టైము రాలేదు, అండ్ ఈ ఇయర్ అసలు సరిగ్గా కాల్స్ కూడా చేయటం లేదు అన్నది కీర్తన. నేను కాల్స్ చేస్తున్నా రెస్పాన్స్ లేదు కీర్తన, ఇప్పటికే చాలాసార్లు చేశాను, అయినా వాడి మీద ఉన్న ప్రేమలో కాస్త మా మీద కూడా చూపించు అన్నాడు ప్రమోద్. మీ మీద ప్రేమ చూపించడానికి, మన పెళ్లి జరగటానికి కూడా అన్నయ్యే కారణం. అది మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది. ఆఫీస్కు లేట్ అవుతుంది కదా, వెళ్ళండి అన్నది కీర్తన. అరవింద్, 2 రూమ్స్ ఎందుకు, 1 సైడ్ స్టాండ్ కదా, 1 రూమ్లో అడ్జస్ట్ అవుదాం అన్నది నైని. నాకు కంఫర్ట్ ఉండదు నైని, 2 రూమ్స్ తీసుకుందాం అంటూ తన రూమ్ కీస్ తీసుకుని వెళ్ళిపోయాడు అరవింద్. అరవింద్, నిన్ను ఎలా నా మాయలో పడేయాలి? అసలు నాతో మాట్లాడటమే మానేశావు. వాట్ ఎల్స్? ఈరోజు అనుకున్నది అయ్యే వరకు నిన్ను వదిలేది లేదు అరవింద్ అనుకుంటూ తన రూమ్లోనికి వెళ్ళింది. అరవింద్, ఈరోజు నువ్వు నేను ఒకటి కాకుండా ఎలా ఉంటావో ఎవరు ఆపుతారో నేను చూస్తాను. ఇంత అందం చూసిన తర్వాత కూడా ఆగటానికి నువ్వు ఏమైనా ఋషివా? కాదు కదా అనుకుంటూ క్రీమ్ కలర్ పల్చటి శారీను స్టైల్గా కట్టుకున్నది. తన అందాలన్నీ కనువిందు చేసేలా ఉన్న ఆ శారీకి తగ్గట్టు లైట్ మేకప్ వేసి చాలా అందంగా రెడీ అయ్యింది. ముందుకు పడుతూ ఉన్న తన ముంగురులను సవరిస్తూ అరవింద్ రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ నాక్ చేసింది. అరవింద్, ఏం చేస్తున్నావు? కెనై అంటూ లోనికి వచ్చింది. ఆహా, మన కోసమే అన్నట్టు డ్రింక్ చేస్తున్నాడు, ఇది మన మంచికే, నేను అనుకున్నది ఇంకా సింపుల్ అవుతుంది అని అనుకుంటూ, అరవింద్, ఇప్పుడు కూడా డ్రింక్ చేస్తున్నావా? అలా చేస్తే నీ హెల్త్ ఏమవుతుంది చెప్పు. ఎందుకు నిన్ను కాదు అని వెళ్ళిపోయిన దానికోసం ఇంకా ఇంకా నువ్వు ఇలా అయిపోతున్నావు? తానేమీ మంచిది కూడా కాదు, నిన్ను మోసం చేసి ఎవరితోనూ కడుపు తెచ్చుకున్నది. అది బయటపడేసరికి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అలాంటి దానికోసం నువ్వు ఇలా ఉండటం ఏమీ బాగాలేదు అరవింద్ అన్నది నైని. అరవింద్ ఏమీ మాట్లాడకుండా డ్రింక్ సిప్ చేస్తూ ఉన్నాడు. అరవింద్, నువ్వు ఎలా ఉండేవాడివి, నిన్ను ఇలా చూస్తూ ఉండలేకపోతున్నాను. ఇప్పటికీ నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను కాదు అనుకున్న వాళ్ల కోసం నువ్వే కావాలి అనుకునే వాళ్లను ఇలా దూరం పెట్టి బాధ పెడుతూనే ఉంటావా అంటూ అరవింద్ వెనుకగా వచ్చి తన 2 చేతులను అరవింద్ గుండెలపై పోనిస్తూ అరవింద్ను వెనుక నుంచి హత్తుకున్నది.
అరవింద్ చెంపలపై తన మొహాన్ని ఆనిస్తూ తనలో కోరికలు కలిగిస్తూ ఉన్నది. మెల్లగా అలానే అరవింద్ ముందుకు వచ్చి అరవింద్ ఒడిలోనికి చేరిపోతూ షర్టు బటన్స్ ఒక్కొక్కటి తీస్తూ తన చెస్ట్ మీద వేలుతో రాస్తూ ఉన్నది. అరవింద్, ఐ వాంట్ యూ మ్యాడ్లీ, ఐ లవ్ యూ సో మచ్ అన్నది నైని. డెవిల్, ఐ వాంట్ యూ మ్యాడ్లీ, ఐ లవ్ యూ సో మచ్, డోంట్ లీవ్ మీ అంటూ అక్షర నడుం పట్టుకుని దగ్గరికి లాగుతూ ఉన్నట్టుగా ఉంటే తన మీద ఉన్న నైనిని ఫోర్స్గా ముందుకు నెట్టేశాడు అరవింద్. అరవింద్, వాట్ హ్యాపెండ్? ఏమైంది? నేను అంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు అన్నది నైని. నైని, దిస్ ఈజ్ రాంగ్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ అక్షర. ఒకరిని మనసులో పెట్టుకుని మరి ఒకరితో ఐ కాంట్, అండ్ ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్, నెవర్ అండ్ నెవర్ రిపీట్ సచ్ దీస్ థింగ్స్ అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు ప్రేమించిన అమ్మాయిని నన్నే కాదు అంటున్నావా అన్నది నైని. కానీ ఇప్పుడు కాదు కదా, అయినా ఇప్పుడు నువ్వు నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, ఇంకెప్పుడు నాతో ఇలా బిహేవ్ చేయకో అంటూ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అరవింద్. దుర్గమ్మ, ఎక్కడ మొదలైన నా జీవితం ఎక్కడ ముగుస్తుంది? అసలేం చేస్తున్నావు? ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు? అర్థం చేసుకునే తోడు పక్కనే ఉంటే ఆ కాపురం ఆనందంగా ఉంటుంది అంటారు. నాకు ఎందుకో నన్ను అర్థం చేసుకోవటానికి కూడా ట్రై చేయని వాడిని ఇచ్చి నా బిడ్డను దూరం చేశావు. నా జీవితం నాకే ప్రశ్నార్థకంగా ఉన్నది. అరవింద్ నుంచి దూరంగా వచ్చేసిన తన జ్ఞాపకాలు నన్ను ఎందుకు ఇంకా వెంటాడుతున్నాయి? ఈ గతం చేసిన గాయం మానే రోజు అసలు వస్తుందా అనేసి దూరంగా జరుగుతూ ఉన్న అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను చూస్తూ ఉన్నది అక్షర. కలకత్తాలో దసరా అయ్యేసరికి అమ్మవారికి విశేష పూజలు చేస్తూ ఉంటే అంతా కోలాహలంగా రద్దీగా ఉన్నది. ఆ గుడిలో జరిగే పూజలను చూస్తూ అప్పటికే లేట్ అయ్యేసరికి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళటానికి బయటకు వచ్చింది. బయటకు వెళుతూ ఉన్న అక్షర సడన్ గా తన ముందు ఎవరో వచ్చేసరికి ఎవరో అర్థం కాక తల ఎత్తి చూసేలోపు తన చెంప మీద గట్టిగా పడిన దెబ్బకు వెళ్ళి కింద పడింది. తన శరీరానికి తగిలిన దెబ్బ కన్నా తన మనసుకు తగిలిన దెబ్బ ఇంకా నొప్పిగా ఉంటే ఆ స్పర్శకే తన కళ్ళల్లో నీళ్లు జారిపోతూ ఉంటే తన ఎదురుగా ఉన్న అతన్ని కన్నీళ్లతో చూస్తూ ఉన్నది. ఆ గుడిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అతను తనని అలా కొట్టేసరికి అందరూ షాక్ గా చూస్తూ ఉన్నారు. అక్షర ఎదురుగా ఉన్న అతను కోపంగా వచ్చి అక్షర చెయ్యి పట్టుకుని పైకి లేపుతూ అక్షరాను బరబర లాక్కిలుతూ ఉన్నాడు. ఏయ్, ఎవరయ్యా నువ్వు? అలా వచ్చి కొట్టి ఆడపిల్లను బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతున్నావు? చూస్తూ ఉంటే బాగా చదువుకున్నోడిలా ఉన్నావు. తాగొచ్చి ఏం చేస్తున్నావు? మర్యాదగా ఆ అమ్మాయిని వదులు అన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఎవడో వచ్చి చెప్తే వదిలేయటానికి కాదు పట్టుకున్నది, ఇది నా రైట్. నా భార్యను నేను తీసుకుని వెళ్తున్నాను. మిసెస్ అక్షర అరవింద్ అంటూ అక్షర వైపు కోపంగా చూస్తూ ఉన్న అరవింద్ అక్షర చేయి పట్టుకుని అలాగే ఫోర్సుగా లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అరవింద్, లీవ్ మీ. అరవింద్, నీకే చెప్పేది, నా చెయ్యి వదులు అన్నది అక్షర. అరవింద్ సీరియస్ గా చూస్తూ అక్షర చేయి పట్టుకుని తన దగ్గరకు లాగేసరికి అక్షర వచ్చి అరవింద్ గుండెలపై వాలింది. తాగిన స్మెల్ వస్తూ ఉంటే తన దగ్గర క్షణం కూడా ఉండలేక దూరం జరుగుతూ ఉంటే వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. అరవింద్, నీకే చెప్పేది, నన్ను వదులు. నిన్ను కాదు అని వచ్చినా నన్నెందుకు టార్చర్ చేస్తున్నావు అన్నది అక్షర. డెవిల్, ఐ స్వేర్ ఆన్ యూ, ఇంకొక్క మాట వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇన్ని రోజులు నీకోసం పిచ్చివాడిలా తిరిగింది వదిలేయటానికి కాదు, మళ్ళీ మాట్లాడితే చంపేస్తాను. నువ్వు నాతోనే వస్తున్నావు అన్నాడు అరవింద్. అరవింద్, మృగంలా మాట్లాడకు. నువ్వు నా దగ్గర ఉంటే నాకు సఫోకేటింగ్ గా ఉన్నది, వదులు అంటూ అరవింద్ చేతులు ఫోర్స్గా విడిపించుకొని అరవింద్ నుంచి దూరంగా పరిగెడుతూ వెళుతూ ఉన్న అక్షరకు పరిగెడుతూ ఎదురుగా వచ్చి ఆగుతూ అక్షరాన్ని చూస్తూ, నువ్వు దూరంగా వెళుతూ ఉంటే నా ప్రాణమే పోతున్నట్టుగా ఉన్నది అక్షర అంటూ తనను హక్ చేసుకుని తన లిప్స్ మీద కిస్ చేస్తూ ఇన్నాళ్ల తన దూరం, తన ప్రేమను అంతా చూపిస్తూ ఉన్నాడు. అరవింద్ నుంచి ఎంత విడిపించుకోవాలి అని చూస్తూ ఉన్నా తన వల్ల కావటం లేదు. తన మనసున నిండిన వాడి ప్రేమ, కోరకుండా ఇస్తూ ఉన్న ప్రేమ, ఇన్ని రోజుల దూరం తెలియకుండానే తన చేతులు అరవింద్ను చుట్టుకుపోతూ ఉంటే తను కూడా అరవింద్ ముద్దుకు లొంగిపోయింది. అరవింద్ తన చుట్టూ పెనవేసుకున్న అక్షర చేతులను చూస్తూ ఇంకా ఫోర్స్గా హత్తుకుంటూ తన అధరాలను అందుకుంటూనే అక్షరాను వదలనంత గట్టిగా పట్టుకున్నాడు. 10 నిమిషముల తర్వాత అక్షర లిప్స్ను వదిలి తన నుదుటికి అతని నుదురు ఆనిస్తూ, ఇంత ప్రేమ ఉంచుకొని నాకు ఎందుకు దూరంగా వెళ్ళిపోయావు? నీకోసం నేను ఎంత పిచ్చివాడిని అయిపోయానో తెలుసా? నా మీద ఇంకా కోపం తగ్గలేదా డెవిల్ అని అడిగాడు అరవింద్.
అంతవరకు అరవింద్ గురించే ఆలోచిస్తూ ఉన్న అక్షర అరవింద్ అన్నదానికి అంత గుర్తుకు వచ్చేసరికి అరవింద్ను వదిలించుకుంటూ వెనక్కు నెట్టేసింది. డెవిల్, నా మీద ఇంకా కోపం పోలేదా? 1 ఇయర్ నీ కోసం పిచ్చివాడిని అయ్యానే. ఈరోజు నిన్ను చూశాక నన్ను నేనే నమ్మలేదు. నువ్వా కాదా అని అనుకున్నాను. నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు. నన్ను ఇంకా టెస్ట్ చేయకు అంటూ అక్షర దగ్గరకు వస్తూ ఉంటే, అరవింద్, నా దగ్గరకు వస్తే మాత్రం బాగోదు. నీకు నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు. మన మధ్య ఉన్న పెళ్లి అనే బంధం తెగిన రోజే నీకు నాకు మధ్య ఉన్న ఆ రక్త సంబంధం కూడా పోయింది. నా బిడ్డ ఈ రోజు లేకపోవటానికి కారణం నువ్వు. ఆ క్షణమే నీ మీద నా ప్రేమ అసహ్యం అయినది. నువ్వు ఎన్ని చేసినా క్షమించాను. కానీ నా బిడ్డను చంపేసిన హంతకుడు నువ్వు. నిన్ను ఈ జన్మలో క్షమించను. నన్ను ఇలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? మళ్ళీ నా లైఫ్లోనికి వస్తే నేను 1 ఇయర్ కాదు, శాశ్వతంగా కనపడకుండా పోతాను. చచ్చిపోతాను, అర్థమైందా అన్నది అక్షర. ఏయ్ అంటూ అక్షర పీక పట్టుకుని నలిపేస్తూ, చచ్చిపోతాను అంటూ బెదిరిస్తున్నావా? నువ్వు కాదు, నేనే నిన్ను చంపేస్తాను. నన్ను కాదు అంటే నేనే నిన్ను చంపేస్తాను. ప్రతిసారి నన్నే పాయింట్ చేస్తూ నాదే తప్పు అంటూ ప్రొజెక్ట్ చేస్తున్నావు. నీ ప్రెగ్నెన్సీ విషయంలో కానీ బేబీ విషయంలో కానీ నిన్ను ఆబ్జెక్ట్ చేశానా? నువ్వే అన్ని చేసి నన్ను బ్లేమ్ చేస్తున్నావు. నువ్వే డివోర్స్ కావాలి అన్నావు. సరే, ఆ సిచ్యువేషన్లో నిన్ను ఇబ్బంది పెట్టలేక నువ్వు అడిగిన దానికి ఒప్పుకున్న అక్షర, నా దృష్టిలో ఆ డివోర్స్ జస్ట్ ఏ పీస్ ఆఫ్ పేపర్. నీకు ఆ రోజే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాకు నువ్వు కావాలి కావాలి కావాలి, అండ్ దట్స్ ఫైనల్ అన్నాడు అరవింద్. నాకు నువ్వు వద్దు అరవింద్, ఐ డోంట్ వాంట్ యూ. నన్ను ఇలా ఉండనివ్వు. మళ్ళీ నా లైఫ్లోనికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకు. ఐ హేట్ యూ ఎలాట్ అంటూ ఉన్న అక్షర దగ్గరకు వచ్చి అక్షర చెంపలు తన దోచెట్లోనికి తీసుకుంటూ, బట్ ఐ వాంట్ యూ, ఐ లవ్ యూ సో మచ్ డెవిల్. నువ్వు నా హార్ట్లోనికి వచ్చాక నా బ్రెయిన్లోనికి సెకండ్ థాట్ రావటం లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ డెవిల్ అన్నాడు అరవింద్. ఎప్పుడు నేనే అర్థం చేసుకోవాలి. నీకు నచ్చినట్టు నేనే ఉండాలి. ఇప్పుడు కూడా అలానే ఉండాలి. కానీ అది నా వల్ల కాదు. నాకు నువ్వొద్దు. ఐ హేట్ యూ అంటూ అరవింద్ను వెనక్కు నెట్టేసి ఫాస్ట్గా రోడ్ క్రాస్ చేసి ఏడుస్తూ వెళ్ళిపోయింది అక్షర. అక్షర అలా నెట్టేసరికి బ్యాలెన్స్ తప్పుతూ పడిపోయిన అరవింద్ అక్షర అంటూ తన వైపే వస్తూ ఉన్నాడు. అంతలోనే కనుమరుగైన అక్షర కోసం పిచ్చివాడిలా చూస్తూ ఎదురుగా వస్తూ ఉన్న ట్రక్ను కూడా చూసుకోకుండా అలానే రోడ్ మీద ఉన్నాడు. అంతలోనే ట్రక్ దగ్గరకు వచ్చేసరికి ఆ లైట్స్లో ఒక్కసారిగా ట్రక్ వైపు చూశాడు. అమృత, ఈరోజు లేట్ అయినట్టున్నది. మీరు కూడా ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యారా? ప్రమోద్ కూడా ఇంకా రాలేదు. తన కోసమే చూస్తున్నా నేను కూడా అన్నది కీర్తన. అవును కీర్తన, లేట్ అయింది కదా, నేను తర్వాత మాట్లాడతాను అంటూ అమృత తన రూమ్కు వెళ్ళిపోయింది. ఐ హేట్ యూ, నాకు నువ్వొద్దు, బట్ ఐ లవ్ యూ సో మచ్ డెవిల్, డోంట్ లీవ్ మీ డెవిల్ అంటూ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తూ పైకి లేచాడు అరవింద్. అప్పటికి మత్తు దిగిన అరవింద్ చుట్టూ చూస్తూ అసలు ఎక్కడ ఉన్నాడో అర్థం కాక రాత్రి జరిగినది లేలగా గుర్తుకు వస్తూ ఉంటే తల పట్టుకున్నాడు. రాత్రి నేను అక్షరాన్ని చూశాను కదా, అక్షర అసలు నేను ఎక్కడ ఉన్నాను అనేసి హెడేక్ తల పట్టుకుంటూ అమ్మా అన్నాడు. అన్నయ్య ఏమైంది అలా ఉన్నారు అంటూ లోనికి వస్తూ ఉన్న ఆమె పరుగున అరవింద్ దగ్గరకు వచ్చింది. కీర్తన, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడిగాడు అరవింద్. రేయ్ ఫోల్, తను కాదు, నువ్వే వచ్చావు. నైట్ నేను చూడకపోయి ఉంటే సేమ్ డిస్కషన్ హాస్పిటల్లో ఉండేది. అయినా నైట్ తాగి అలా రోడ్స్ మీద ఎవరి కోసం చూస్తున్నావు? కలకత్తా వచ్చి ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు? పిచ్చోడిలా ఏమిటి ఆ అవతారం అన్నాడు ప్రమోద్. నన్ను పిచ్చోడిని చేసి వెళ్ళింది అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు అరవింద్. అన్నయ్య ఏమైంది? తల నొప్పిగా ఉన్నదా? డాక్టర్ను పిలవనా అన్నది కీర్తన. కీర్తన, ఇప్పుడు డాక్టర్ కాదు కానీ వెళ్ళి మజ్జిగ తీసుకునిరా. నైట్ హ్యాంగ్ ఓవరు దిగుతుంది. నీ అన్నయ్య నైట్ ఓవర్ కదా అన్నాడు ప్రమోద్. రే ఇడియట్ అంటూ పిల్లో ప్రమోద్ మీదకు త్రో చేసి ఐఎమ్ ఫైన్ కీర్తన అంటూ పైకి లేచి ప్రమోద్కి స్టమక్లో పంచిస్తూ, నిన్ను నైట్ ఎవడు తీసుకుని రమ్మన్నాడ్రా? ఆ కండిషన్లో ఇంటికి తీసుకుని వస్తావా అంటూ మెడ చుట్టూ చేతులేస్తూ పట్టుకున్నాడు అరవింద్. నైటు అలా తీసుకుని వచ్చావేమిటి అని నీ చెల్లి ఇప్పుడు నువ్వారా? వదలరా అంటూ విడిపించుకున్నాడు ప్రమోద్. కీర్తన, సారీ నైట్ అని అరవింద్ చెప్పబోతూ ఉంటే, అన్నయ్య నేనేమీ ఎక్స్ప్లెనేషన్ అడగటం లేదు, కానీ అసలు నువ్వేనా ఏమిటి ఇలా ఉన్నావు? అసలు ఏమైంది?
ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడివి, నిన్ను ఇలా చూస్తాను అని అనుకోలేదు. నువ్వేమీ అనుకోను అంటే అక్షర ఎవరన్నయ్యా? నైట్ వచ్చినప్పటి నుంచి ఆ పేరునే కలవరిస్తున్నావు అని అడిగింది కీర్తన. అక్షర అని వినగానే అంతవరకు నవ్విన అరవింద్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. భారంగా కళ్ళు మూసుకోగానే నాకు నువ్వొద్దు అంటూ వదిలి వెళ్ళిపోయిన అక్షర గుర్తుకు రాగానే కోపంగా పిడికిలి బిగిస్తూ మౌనంగా ఉన్నాడు. తనకే తెలియకుండా తన ఎమోషన్స్ కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. ప్రమోద్ అరవింద్ను చూస్తూ వద్దు అన్నట్టు కీర్తనను ఆపేస్తూ, బాబా నువ్వు కరెక్టడే వచ్చావు అంటూ టాపిక్ చేంజ్ చేశాడు. ఏమిటి అలా చూస్తున్నావు? అప్పుడే మర్చిపోయావా? నీ చెల్లిని నాకు ఇచ్చి పెళ్లి చేశావు, ఆ పెళ్లి రోజునే మర్చిపోయావా అన్నాడు ప్రమోద్. ఓ సారీ, నాకు గుర్తులేదు అంటూ ఇద్దరిని విష్ చేశాడు అరవింద్. అప్పుడే బుడిబుడి అడుగులు వేసుకుంటూ లోనికి వస్తూ ఉన్న బాబును చూస్తూ అరవింద్ అంటూ నవ్వుతూ వాడిని ఎత్తుకున్నాడు సీనియర్ అరవింద్. మమ్మీ ఎవలి అంకులు అని అడిగాడు జూనియర్ అరవింద్. నేనా? నీకు మాము అవుతాను, నా పేరు అరవింద్ అని చెప్పాడు. అరవింద్ నా పేరు, నీ పేరు అంటావేమిటి అన్నాడు జూనియర్ అరవింద్. ఎందుకంటే నువ్వు పుట్టడానికి మీ అమ్మ నాన్న పెళ్లి అవటానికి నేనే కారణం, కాబట్టి మీ అమ్మ నా పేరు నీకు పెట్టింది జూనియర్ అరవింద్ కృష్ణ. నేను నీ మాము సీనియర్ అరవింద్ కృష్ణ. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, చాలా పెద్దోడయ్యాడు, మాటలు బాగా చెప్తున్నాడు అన్నాడు సీనియర్ అరవింద్. కాదా మరి, నువ్వు వచ్చి 2 years అవుతుంది, అలానే ఉంటాడా? ఇప్పుడు స్కూలుకు కూడా వెళ్తున్నాడు. నువ్వు ఫ్రెష్ అవ్వు అన్నయ్య, అరవింద్ నువ్వు పద అంటూ వాళ్ళు బయటకు వచ్చేశారు. ప్రమోద్ అరవింద్ అన్నయ్య ఇలా ఉన్నాడేమిటి, అసలు ఏమైంది? ఒకసారి ఆంటీకి కాల్ చేసి కనుక్కోవచ్చు కదా, అన్నయ్యను ఇలా చూడలేకపోతున్నాను అన్నది కీర్తన. సర్లే చేస్తాను, నువ్వేమి వాడితో డిస్కస్ చేయకు, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చూడు అని చెప్పాడు ప్రమోద్. మమ్మీ నేను డెవిల్ ఆంటీ దగ్గరికి పోతాను అంటూ పరిగెడుతూ అమృత ఫ్లాట్కు వెళ్ళిపోయాడు జూనియర్ అరవింద్. కీర్తన నేను తర్వాత వస్తాను అంటూ బయటకు వెళ్ళాడు అరవింద్. అన్నయ్య ఇంటికి వచ్చి అలా వెళ్ళిపోతావా? పైగా ఈరోజు మా పెళ్లి రోజు, నువ్వు ఉండాలి, లేదు అంటే ఒప్పుకోను అన్నది కీర్తన. కీర్తన తప్పకుండా ఈవినింగ్ వస్తాను, నాకు చిన్న వర్క్ ఉన్నది, అది అయ్యాక ఇక్కడ నాకు కావలసినది ఉన్నది, అది తీసుకుని వెళ్లే వరకు ఇక్కడే ఉంటాను, సరేనా అంటూ అరవింద్ బయటకు వెళ్ళిపోయాడు. అమృత మీకు హెల్త్ బాగాలేదట కదా? మార్నింగ్ అరవింద్ అన్నాడు. ఏమైంది, ఎలా ఉన్నది? అప్పుడే వద్దాము అని అనుకున్నాను, కానీ మా అన్నయ్య వచ్చాడు, అందుకనే కుదరలేదు అని చెప్పింది కీర్తన. నథింగ్, హెడేక్ అంతే, సమ్ బెటర్, ఇవన్నీ ఎందుకండి అంటూ మొహమాటంగా వద్దు అంటూ ఉంటే, పర్వాలేదు తీసుకోండి, ఈరోజు ఈవినింగ్ డిన్నర్ మాత్రం మర్చిపోకూడదు, సరేనా? తప్పకుండా రావాలి, మళ్ళీ బాగాలేదు అది ఇది అంటే అరవింద్ చాలా ఫీల్ అవుతాడు. పైగా ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళటం లేదు కాబట్టి కాస్త త్వరగా వచ్చేస్తే ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఉండొచ్చు, మీకు టైంపాస్ అవుతుంది, ఏమంటారు అన్నది కీర్తన. తప్పకుండా, ఫ్రెష్ అయ్యాక వస్తానండి అంటూ అమృత అనేసరికి కీర్తన తన ఫ్లాట్కు వచ్చేసింది. అమృత అవన్నీ చూస్తూ ఆలోచిస్తూ ఉన్నది. కాస్త అలానే టేబుల్ మీద తలపెట్టి తన చేతిలో ఉన్న రింగ్ను టేబుల్పై తిప్పుతూ ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నది. మరో ప్రక్క అరవింద్, నైట్ జరిగిన దానికి సారీ, నిన్ను అలా చూడలేక నేను అడ్వాన్స్ అయ్యాను, నువ్వు నన్ను తప్పుగా అనుకోవటం లేదు కదా అన్నది నైని. చూడు నైని, నీకు ఒక్కసారి చెప్పాను కదా, నీకు నాకు సెట్ కాదు, అండ్ దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్ టు యూ. ఎనీవేస్ నిన్న నువ్వు చేసిన దానికి నాకు మంచి జరిగింది, అండ్ నువ్వు ఇప్పుడే హైదరాబాద్కు రిటర్న్ అవ్వు అన్నాడు అరవింద్. అదేమిటి అరవింద్, నువ్వు నాతో పాటు రావా? మనం కలిసే వచ్చాం కదా, కలిసే వెళదాం అన్నది నైని. లేదు, ఇక్కడ నాకు చాలా పనులున్నాయి, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అన్నాడు అరవింద్. అరవింద్ అదేమిటో నాకు చెప్తే నేను హెల్ప్ చేస్తాను కదా అన్నది నైని. ఇది నేను మాత్రమే చేయవలసింది, అండ్ మోర్ ఓవర్ నువ్వు ఆఫీస్ వర్క్ చూసుకో అంటూ చెప్పేసి వచ్చేశాడు. అక్షర, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నిన్ను మాత్రం వదలను, యాజ్ సూన్ నిన్ను కనిపెడతాను, నా నుంచి నువ్వు ఎలా హైడ్ అవుతావో నేను చూస్తాను. ఈ 1 year నన్ను ఎంత ఏడిపించావే, ఇప్పుడు కనిపించి కూడా నీకు నేను వద్దు అంటావా? నువ్వు కాదు అంటే ఊరుకుంటానా? చూస్తాను, నన్ను ఎలా కాదు అంటావో నేనే చూస్తాను. నువ్వు దొరికే వరకు ఈ కలకత్తాను వదిలిపెట్టను, దొరికాక నిన్ను వదిలిపెట్టను అనుకున్నాడు అరవింద్. అరవింద్ ఇక్కడి వరకు వచ్చేశాడు, నిన్న నన్ను చూసేశాడు అంటే నా కోసం ఇక్కడే ఉంటాడు, ఇక ఇక్కడే ఉండటం మంచిది కాదు,
నన్ను చూస్తే నా ఇష్టంతో కూడా పని లేకుండా నా లైఫ్లోనికి వచ్చేస్తాడు మళ్ళీ. అరవింద్కు కనిపించకుండా ఈ సిటీ దాటి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉండగా అంతలో తన మెయిన్ డోర్ సౌండ్ అయ్యేసరికి భయంగా చూస్తూ ఉన్నది. అరవింద్ ఏమైనా వచ్చాడా అనే ఆలోచన మాత్రమే మైండ్లో రన్ అవుతూ ఉంటే డౌట్గానే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి వేరే వాళ్ళు అయ్యేసరికి కాస్త రిలాక్స్ అయ్యింది. అక్షర కూల్. అరవింద్కి నీ అడ్రస్ ఎలా తెలుస్తుంది? అరవింద్ రాడు, నువ్వు టెన్షన్ పడకు అనుకుంటూ లోనికి వెళ్ళిపోయింది. అప్పుడే ప్రమోద్ ఫ్లాట్లోనికి వచ్చిన అరవింద్ వాళ్ళ ఫ్లాట్ ఏదో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ, బావగాడి ఫ్లాట్ ఇదేనా? మార్నింగ్ సరిగ్గా చూడలేదు. 101 ఆర్ 102 రెండింటిలో ఏ ఫ్లాటు అనేసి అనుకుంటూ అరవింద్ ఆత్రంగా 102 ఫ్లాట్ డోర్ బెల్ ప్రెస్ చేస్తూనే ఉన్నాడు. ఎంతసేపటికి డోర్ ఓపెన్ కాకపోతూ ఉంటే ఇంకా ఆపకుండా కొడుతూనే ఉన్నాడు. అరవింద్ అన్నయ్య, అక్కడేం చేస్తున్నావు? ఇది మన ఫ్లాట్ అంటూ డోర్ ఓపెన్ చేసిన కీర్తన అనేసరికి అరవింద్ వెనక్కు తిరిగాడు. ఓహ్ సారీ కీర్తన, ఇదే అని అనుకున్నాను. స్మాల్ కన్ఫ్యూజ్. అయినా ఈ సౌండ్కి నువ్వే వచ్చావు. ఆ ఫ్లాట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్నాడు అరవింద్. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వాళ్ళకి నేను చెప్తానులే అనేసరికి అరవింద్ లోనికి వెళ్ళిపోయాడు. అప్పుడే ఆపోజిట్ ఫ్లాట్లో ఉన్న అమృత డోర్ ఓపెన్ చేసింది. అమృత, డోంట్ థింక్ అదర్వైజ్, చిన్న కన్ఫ్యూజన్. మా అన్నయ్య మా ఫ్లాట్ అనుకొని మీ ఫ్లాట్కు వచ్చారు అని చెప్పింది కీర్తన. ఇట్స్ ఓకే, పర్వాలేదు, కానీ అలా చేస్తే ఎవరైనా భయపడతారు. ఏదో పోతున్నట్టు అలా కొడుతూనే ఉన్నాడు, కాస్త డీసెన్సీ నేర్పించండి అంటూ కాస్త విసుగ్గా డోర్ క్లోజ్ చేసింది అమృత. కీర్తన, ఈ ఇడియట్ ఇంకా రాలేదా? వాడేం చేస్తున్నాడు? ఈ రోజు కూడా నిన్ను కిచెన్కే వదిలేశాడా అన్నాడు అరవింద్. పెళ్ళైతే అంతేగా, ఏం చేస్తాం? రేపు నీకు పెళ్ళై వైఫ్ వస్తే ఇలా మాత్రం చెయ్యకు. చక్కగా ప్రేమగా తనకేం కావాలో చూసుకో. పెళ్లి వరకే ప్రేమ, పెళ్లి తర్వాత నువ్వు కిచెన్కే పరిమితం అయినట్టు ఉండకు అన్నయ్య. అవును, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అన్నయ్య? పెళ్ళిళ్ళు చేయటమేనా, చేసుకునేది ఏమైనా ఉన్నదా లేదా అన్నది కీర్తన. పెళ్ళి, అందరికీ పెళ్ళంటే లైఫ్, కానీ నాకు పెళ్ళంటే లైఫ్ డిజాస్టర్. నా లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. నా పెళ్ళిని నేను లైఫ్లో మర్చిపోలేను అన్నాడు అరవింద్. ఏమంటున్నావు అన్నయ్య? నీకు పెళ్ళైందా? మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. మాకెందుకు చెప్పటం అనుకున్నావా అన్నది కీర్తన. కీర్తన, అలా అనుకుంటానా నేను? అప్పుడు నా పెళ్ళి నాకు ఇష్టం లేకుండా జరిగింది. ఆ టైంలో ఇక అందరినీ పిలిచి దావత్ ఇస్తానా అన్నాడు అరవింద్. అదేమిటి, నీకు ఇష్టం లేకుండా చేసుకున్నావా? నువ్వు లవ్ చేశాను అన్నావు, ఆ అమ్మాయిని చేసుకోలేదా? అసలు ఏమైంది అన్నయ్య అని అడిగింది కీర్తన. అదంతా పెద్ద స్టోరీ. ఈ హ్యాపీ అకేషన్లో చెప్పి మీ మూడు ఎందుకు స్పాయిల్ చేయటం చెప్పు. తర్వాత ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నప్పుడు చెప్తా. కానీ ఇంతకీ వీడెక్కడా అంటూ ఇంటికి రాలేదా నా అల్లుడు అని అడిగాడు అరవింద్. వాడు ఎప్పుడో వచ్చాడు, రాగానే తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళిపోయాడు అని చెప్పింది కీర్తన. అవునా, వాడికి అప్పుడే అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా అన్నాడు అరవింద్. ఫ్రెండ్స్ కాదన్నయ్య, ఫ్రెండ్. మన ఎదురు ఫ్లాట్లోనే ఉండేది. చాలా మంచి అమ్మాయి. అరవింద్ని బాగా చూసుకుంటుంది. వాడికి తను బాగా అలవాటు. పరిచయం అయిన కొన్ని రోజుల్లోనే బాగా అలవాటైంది. కానీ చాలా టిపికల్ క్యారెక్టర్. ఎవ్వరితో మాట్లాడదు, మెయిన్ అబ్బాయిలతో అస్సలు మాట్లాడదు అని చెప్పింది కీర్తన. వాడు ఏమైనా అమ్మాయా? వాడు అబ్బాయే కదా. అయినా అంత పాపం మా మగవాళ్ళం ఏం చేశామట? అన్నీ చేసేది మీ ఆడలేడీసే కదా అన్నాడు అరవింద్. అన్నయ్య, నువ్వు కూడా మీకే సపోర్ట్ చేసుకుంటున్నావా? తన సిచ్యువేషన్ తెలియకుండా అలా ఎలా అనేస్తారు? తనకు ఏమైందో ఏమిటో. 1 year బ్యాక్ నీకు తెలుసు కదా, అరవింద్కి ఆస్తమా ఉన్నది అని. ఇన్హేలర్ క్యారీ చేయటం మర్చిపోయాము. అరవింద్కి అప్పుడే ఆస్తమా అటాక్ అయింది. టైంకు తనే సేవ్ చేసింది. అలా మాకు బాగా కావలసినది అయింది. తనకు తన వాళ్ళు అంటూ ఎవరూ లేరట, అనాథ. ఇక్కడే కేజీహెచ్లో డాక్టర్గా వర్క్ చేస్తుంది. తర్వాత ఇక్కడే ఫ్లాట్ చూస్తే ఆ రోజు నుంచి మాతోనే ఉంటుంది. ఎప్పటికీ కూడా నాతోనే, కానీ కనీసం ప్రమోద్తో కూడా మాట్లాడదు. ప్రమోద్ మాట్లాడినా రెస్పాండ్ అవ్వదు అని చెప్పింది కీర్తన. ఆ డాక్టర్ పేరేమిటి అని అడిగాడు అరవింద్. అమృత అని చెప్పింది కీర్తన. అమృత? బేసికల్లీ ఈ డాక్టర్ పాపలకు చదివి చదివి ఉన్న బ్రెయిన్ దొబ్బుతుంది అనుకుంటా. దాన్ని క్యారెక్టర్ అనరు, పిచ్చి అంటారమ్మా మా ఊళ్ళో. ఎప్పుడు వాళ్లే రైటు, మేము ఏం చేసినా రాంగు అనుకుంటే సరిపోతుందా? అయినా ఆ అదర్ లేడీస్తో నాకెందుకులే అన్నాడు అరవింద్.
తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.